కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్ పై స్పందిస్తూ జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పును తమకు అనుకూలంగా నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటారేమో, కానీ అసలు తీర్పు వచ్చిన రోజున మీ నిజస్వరూపం ఏంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు మరెంతో దూరంలో లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుందని ట్వీట్ చేశారు. మంగళవారం సాయంత్రం నటి ఝాన్సీ కేసుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అంటూ జానీ మాస్టర్కి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూఫ్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించిన జానీ మాస్టర్పై ఫిలిం ఛాంబర్ కేసును నెగ్గింది. కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ తోసిపుచ్చింది. దీంతో వర్క్ ప్లేస్లో మహిళలకు రక్షణ ఎంత ముఖ్యమైందనేది ప్రూవ్ అయిందని, అలాగే ప్రతి సంస్థలోనూ పోస్ట్ రూల్స్ ఉండాలని కూడా మరోసారి రుజువైందని ఝాన్సీ అన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంలో ఫెడరేషన్తో కలిసి పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.